ఇటీవల కురిసిన భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. మోంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఓవైపు ప్రకృతి, మరోవైపు ప్రభుత్వం రైతులను నిండా ముంచాయి. ఇన్ఫాక్ట్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తడిచి ముద్దైన వరి ధాన్యం పరిస్థితిని పరిశీలించేందుకు బీఆర్ఎస్ నాయకులు మార్కెట్ యార్డును సందర్శించారు. భారీ వర్షాలకు వడ్లు పూర్తిగా తడిచిపోయిన దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి రైతుల ఆవేదనను అర్థం చేసుకుని తడిచిన ధాన్యాన్ని వెంటనే ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. రాజుగా చేస్తే ఎప్పుడైతే 2 సంవత్సరాలు రైతుల ఓట్లతో గద్దెనెక్కిందో కాంగ్రెస్ పార్టీ రైతులను అన్ని విధాలుగా మోసం చేసింది. ఎందుకంటే రైతులకు ఇస్తున్నటువంటి మన ఏదైతే 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తిగా చేయని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు అకాల వర్షాలతో ఖానాపూర్ పట్టణంలో రైతుల ధాన్యాలు తడిచినాయి. ఆ ధాన్యం ఎక్కడ తడిచింది? వాళ్ళ ఇళ్లలోనో పొలంలోనో కాదు, ఇక్కడ మార్కెట్ యార్డ్లో వాళ్ళ ధాన్యం తడిచింది. 10 రోజుల నుంచి ఇక్కడ రైతులు నెరిపడుతున్నా కానీ ఎందుకు కాంటా ఓపెన్ చేయలేరు మీరు? అంతేకాకుండా వాతావరణ శాఖ తుఫాన్ ఉంది, వర్షాలు పడతాయని హెచ్చరిస్తున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది. ఈ నాయకులు ఎక్కడున్నారు? ఈ అధికారులు ఏడమంటున్నారు అని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇది రైతు రాజ్యం కాదు, రాబందుల రాజ్యం అని ఈ రోజు అంటున్నా. ఎందుకంటే రైతులని గోసా కోసుకున్న రాజ్యం ఏ రోజు కూడా బాగుపడదు. ఎందుకంటే రైతుని నట్టేట ముంచుతున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుని రాజుగా చేస్తే కేసీఆర్ ఈ రోజు రైతుల యొక్క బతుకుల జీవితాలతో ఆడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.